ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడిఏటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాద్కు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిఏటి దగ్గర కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్య, నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాద్ను ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది.